హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఇంటర్ మార్క్స్ మెమోస్ విడుదల అని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇవి వచ్చిన తర్వాత వీటి మార్క్స్ మెమోస్ ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు పేపర్స్లో కూడా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాలకు వెల్లడించిన ఇంటర్ బోర్డ్ మార్కుల మెమోలను కూడా విడుదల చేసింది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ బోర్డుకు మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చేసాయో దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అన్నింటినీ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇంటర్ బోర్డు వీటిని ఎలా పొందాలి అంటే, ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా విద్యార్థులు వారి రోల్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి మెమోస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ యొక్క రోల్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటిని ఎంటర్ చేసిన వెంటనే మీ మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇమీడియట్గా మీ మార్క్స్ మెమోలో ఉన్నటువంటి మీ పేరు, మీ తరక డీటెయిల్స్, మీ గ్రూపు, మీకు వచ్చే మార్క్స్ మొత్తం అన్నీ కూడా నేమ్, అలాగే మీ యొక్క రోల్ నెంబర్, మీ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ఇమీడియట్గా మీరు ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే మీరు ఇంటర్మీడియట్ చదివారో ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ మీ ప్రిన్సిపాల్ గారిని కలిసి ఇందులో వచ్చినటువంటి ఎర్రర్ని మీరు మిస్టేక్ని రెక్టిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ మార్క్స్ మెమోలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీకు అది మీరు ఫర్దర్గా మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్, అది మీకు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా జనరల్ డిగ్రీ BA BCom BSc కోర్సులు అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు వెళ్ళేటప్పుడు మీ మార్క్స్ మెమోలో ఎటువంటి మిస్టేక్స్ వచ్చినా అది మీ కెరీర్లోని అది ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్గా మీరు మార్క్స్ మెమో రిలీజ్ చేసి డౌన్లోడ్ చేసిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత దీని ఒరిజినల్స్ అనేది వస్తాయి. తర్వాత ఈ మార్క్స్ మెమోస్ వీలైనన్ని ఎక్కువ జెరాక్స్ కాపీస్ని మీరు తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మార్క్స్ మెమోస్ అనేది మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ దేనికి అప్లై చేసిన మార్క్స్ మెమోస్ అనేది అవసరం వస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.